ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మనం ప్రతినిత్యము భగవంతుణ్ణి శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తూ ఉంటాం, పూజ చేస్తూ ఉంటాం. కానీ చాలా మందికి ఒక అనుమానం, మనం చేసినటువంటి పూజ భగవంతుడు స్వీకరిస్తున్నాడా లేదా, మనం చేసేటువంటి పూజ భగవంతుడి దగ్గరకు చేరుతుందా లేదా అనేటువంటి అనుమానం చాలా మందిలో ఉంటుంది. మనం చేసినటువంటి పూజ భగవంతుడికి చేరిందా లేదా, మన పూజను భగవంతుడు స్వీకరించాడా లేదా అని కొన్ని సంకేతాల ద్వారా మనం కనిపెట్టవచ్చు. ఆ సంకేతాలు ఏవో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. ప్రతినిత్యము ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేస్తూ భగవంతుడికి పూలు సమర్పించి ఒక చిన్న బెల్లం ముక్క కావచ్చు, ఒక చిన్న పటిక బెల్లం కావచ్చు, ఒక 2 అరటిపళ్ళు కావచ్చు, నైవేద్యం సమర్పించి భగవంతుడికి నమస్కారం ఏ ఇంట్లో అయితే చేస్తారో ఆ ఇల్లు దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇంటి యజమాని ఇంట్లో పూజ చేయాలని శాస్త్రాల్లో మనకు చెప్పి ఉన్నారు. అంటే ఇంట్లో ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళు ప్రతినిత్యము స్నానమైన తర్వాత చక్కగా పూజ గదిలో వెళ్ళి ఒక పీట మీద గాని దర్భాసనం మీద గాని కూర్చొని చక్కగా దీపాలు వెలిగించి భగవంతుడిని పూజించాలి, ఆరాధించాలి. కొంతమంది మహిళలు చెబుతూ ఉంటారు, స్వామి మా ఇంట ఆయన అస్సలు పూజ చేయడు, ఆయనకు దైవ భక్తి లేదు, మరి మేమేం చెయ్యాలి? సరే, వాళ్లకు దైవ భక్తి లేదనుకోండి, ఒకవేళ మీ భర్తకు భక్తి ఉండి కూడా సమయం లేదనుకోండి, అందరికీ సమయం కుదరదు కదండి. కొంతమంది ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి లేట్గా వెళితే బాస్ తిడతాడని చెప్పి పరుగులు తీస్తూ ఉంటారు. మరి కొంతమంది వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, ఇంకొంతమంది వ్యవసాయాలు చేసేటువంటి వాళ్ళు, మగవాళ్లకు వాళ్ళ పనులు ఉంటాయి. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో పురుషులు ఎంత సంపాదించినా కూడా కుటుంబం గడవడం అంతంత మాత్రంగానే ఉంటుంది. పిల్లలకు ఎక్కువ ఫీజులు కట్టాలి, ఇంటి బాధ్యతను చూసుకోవాలి, కాబట్టి వాళ్ళ వ్యవహారాలు వేరే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో స్త్రీలైనా ఇంట్లో నిత్య పూజ చేయవచ్చు. బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేస్తే ఇల్లు బాగా వృద్ధిలోకి వస్తుంది. కానీ చాలా మందికి బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయడం కుదరదు కదా. ఉదయం 9 గంటల లోపల పూజ చేసుకోండి. కుదిరినటువంటి వాళ్ళు మాత్రం బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయండి. బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం అతి శీఘ్రంగా మీకు దొరుకుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో కుదరనటువంటి వాళ్ళు ఉదయం 9 గంటల లోపలైనా పూజ చేసుకోవచ్చు. శ్రద్ధాభక్తులతో భగవంతుడికి కనెక్ట్ అయి పూజ చేస్తే